సంతోష్ని. నేను వచ్చేసి మన ధూల్పేటలో గణేష్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అలానే ఇక్కడ ఫైబర్ గణేష్ అయితే ఉండడం జరిగింది. మనం ఇక లోపలికి వెళ్ళి చూస్తున్నాం గణేష్ సింగ్ కళాకార్లో ఏమేం మోడల్ అమ్మవారి విగ్రహాలు ఏంటి అని. చూసుకున్నట్టయితే అన్న వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఇది. మీకు ఒకవేళ విగ్రహం వస్తే మాత్రం తప్పకుండా కాల్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు న్యాచురల్ శారీ కట్టడం జరిగింది. మేబీ ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి ఒక 4 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి చూడండి. అండ్ మనకు అమ్మవారి శారీ కూడా ఆరెంజ్ కలర్ అండ్ టైగర్ మీద కూర్చొని ఉండడం జరిగింది. అమ్మవారు ఫేస్ లో కూడా ఎంత మంచి గ్లో ఉన్నది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మీకు చూపిస్తా. సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే శారీ అనేది చేంజ్. చూసుకున్నట్టయితే మనకు ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి కదా. ఫేస్ లో కూడా మంచి గ్లోయింగ్. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం అమ్మవారి. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్, కాకపోతే శారీస్ అనేది కొంచెం చేంజ్. చూసుకుందాం ఒక విగ్రహానికి అమ్మవారు చూసుకున్నట్టయితే మనకు లయన్ వాహనము అండ్ శారీ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బార్డరింగ్ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ కదా. అమ్మవారి బ్యాక్గ్రౌండ్ మన కిరీటానికి వచ్చేసి మన శ్రేష్ నాగులు అయితే ఉండడం జరిగింది. హైట్ వచ్చేసి మనం ఒక 10 feet అయితే హైట్ ఉండడం జరుగుతుంది. ఇంకా ఐ పెయింటింగ్ ఇంకా బోర్డ్ వర్క్ ఇంకా కొంచెం పెయింటింగ్ ఉంది. ఒక విగ్రహాన్ని అయితే చూపిస్తాం మీకు టోటల్గా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లయన్స్. శారీ పెయింట్ అనేది ఇంకా కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారికి పైన వచ్చేసి మన సూర్యచక్ర అయితే ఉండడం జరిగింది. మేబీ ఈ అమ్మవారి విగ్రహం హైట్ వచ్చేసి ఒక 13 to 14 feet మధ్యన అయితే ఉంటుంది. పిల్లో చూసుకున్నట్టయితే బ్లూ కలర్స్లలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది అమ్మవారు. రైట్ సైడ్ లయన్ అండ్ బ్యాక్ డ్రాప్ కూడా ఎక్సలెంట్. శారీ వచ్చేసి ఎల్లో కలర్ శారీ. ఇంకా వర్క్ అనేది ఇంకా చాలా పెండింగ్ ఉన్నది అనుకుంటున్నాను. అయితే చూసింది కదా, కిరీటం కూడా చూడండి చాలా బాగా వచ్చేసింది కిరీటం కూడా. అండ్ ప్రతి ఒక్క చేతులలో మాత్రం మెహందీ, చేతికి అయితే మెహందీ, కాళ్ళకు మెహందీకి ఇట్లా చాలా పెట్టడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది అమ్మవారు. వాహనం లయన్. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా కలరింగ్ అయితే కాలే కదా. వచ్చేసి నాకు తెలిసి మరి పులి చర్మం లెక్కన అనిపిస్తుంది. శారీ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ శారీలో ఉండడం జరిగింది. కిరీటం కూడా గోల్డ్ వర్క్ అండ్ కిరీటానికి కూడా శ్రేష్ నాగులు ఉండడం జరిగింది. ఈ అమ్మవారి హైట్ వచ్చేసి ఒక 10 feet ఉంటుంది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే వాహనం వచ్చేసి టైగర్ వాహనం. అమ్మవారి శారీ గ్రీన్ కలర్ లో ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్ మాత్రం మొత్తం త్రిశూలం అయితే రావడం జరిగింది చూడండి. అండ్ కిరీటం కూడా మొత్తం గోల్డ్ వర్క్, ఇంకా చాలా వర్క్ అనేది ఉన్నదంట. ఇంకా కదా ఈ అమ్మవారి హైట్ విగ్రహం హైట్ వచ్చేసి 11 to 12 feet మధ్యలో ఉండడం జరుగుతుంది. ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లయన్స్. అండ్ శారీ వచ్చేసి రెడ్ కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్. అండ్ అలానే అమ్మవారి ఫేస్ లో కూడా ఇంత మంచి గ్లో అండ్ బ్యాక్గ్రౌండ్ వరకు కూడా చూడండి ఇంత చాలా బ్రహ్మాండం ఉందంటే. ఇంకా ఐ పెయింటింగ్ ఇంకా బొట్టు ఇట్లా వస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మీకు తెలుసు గణేష్ సింగ్ కళాకారు వాళ్ళు ఎంత మంచి ఫినిషింగ్ ఇస్తారో. బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ బ్యాక్ డ్రాప్ వర్క్ కూడా అండ్ కిరీటానికి కూడా శ్రేష్ నాగులు అయితే ఉండడం జరిగింది కదా. అండ్ కూడా చూడండి చాలా బాగున్నాయి. ఇంకా వర్క్ అనేది ఇంకా చాలా పెండింగ్ ఉంది. ఇంకో విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ అలానే లయన్ రైట్ సైడ్ లయన్. శారీ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ శారీ.
చూసింది కదా, ఇంకొక ఐ పెయింటింగ్ ఇంకా ఇంత పెండింగ్ ఉన్నది ఇంకా. అండ్ మనకు వర్క్ అయితే ఇక్కడ భారీ అమ్మవారి విగ్రహము చూసుకున్నట్టయితే కింద టైగర్ శారీ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ శారీ అండ్ తామర పువ్వు పైన కూర్చున్న అమ్మవారు. అండ్ అమ్మవారికి రైట్ సైడ్ వచ్చేసి లయన్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు. అండ్ అలానే బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ డ్రాప్. అండ్ అలానే బ్యాక్ డ్రాప్ లో పైన చూసుకున్నట్టయితే మహాదేవుడు, విష్ణు, బ్రహ్మ. అలానే విష్ణు దగ్గర అయితే బ్యాక్ సైడ్ లా శేషనాగులు అయితే ఉండడం జరిగింది. మేబీ ఈ అమ్మవారి విగ్రహం హైట్ వచ్చేసి ఒక 19 to 20 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మీకు అమ్మవారి ఫేస్ లో కూడా బ్లూ అనేది చూడండి స్మైల్ చూసింది కదా, ఇంత మంచి స్మైల్ ఉన్నదో అమ్మవారి ఫేస్ లో. అదే ఇంకో విగ్రహం చూసింది ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాలు అయితే మీకు పెట్టడం జరిగింది, హైట్ పరంగా కూడా చెప్పడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందు.